లోక్సభ ఎన్నికల ముందు మహబూబ్ నగర్ లోక్సభ పరిధిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి, సవాళ్లు నడుస్తున్నాయి. 2019 ఎన్నికల సమయంలో ఎంపీగా పోటీ చేయాలంటే 15 కోట్లు కావాలని డీకే అరుణ ఆనాడు పీసీసీ అంతర్గత సమావేశంలో డిమాండ్ చేశారని కాంగ్రెస్ నేత సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీ చందర్ రెడ్డి ఆరోపించారు. కాదని ప్రమాణం చేయగలరా అని సవాల్ చేశారు కూడా. వంశీ చంద్రెడ్డి ఆరోపణలకు ఘాటుగా స్పందించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ. సవాల్కు సిద్ధమన్నారు. రాముడిపై ప్రమాణం చేస్తానని కూడా చెప్పారు. అరుణపై మాట్లాడితే రాజకీయంగా గుర్తింపు వస్తుందన్న ఆరాటం తప్పితే వంశీ చందర్ ఆరోపణలో వాస్తవం లేదన్నారు. సమయం స్థలం చెబితే అక్కడికి వచ్చి తేల్చుకుంటానని అన్నారు. అయితే వంశీ చంద్రెడ్డి రాముల వారి ఆలయం దగ్గరకు రావడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. లోక్సభ ఎన్నికల ముందు మహబూబ్ నగర్ లోక్సభ పరిధిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి, సవాళ్లు నడుస్తున్నాయి. 2019 ఎన్నికల సమయంలో ఎంపీగా పోటీ చేయాలంటే 15 కోట్లు కావాలని డీకే అరుణ ఆనాడు పీసీసీ అంతర్గత సమావేశంలో డిమాండ్ చేశారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సౌజన్య, అయితే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఒక్కసారిగా రాజకీయాలన్నీ అంటే ఇప్పటికే కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీగా మారిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ తన అస్తిత్వాన్ని కాపాడుకునే దిశగా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అడుగులు వేస్తోంది, వడివడిగా అడుగులు వేస్తోంది. ఇట్లా నేపథ్యంలో పాలమూరు జిల్లా గురించి ప్రత్యేకంగా తీసుకోవాలి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాలు కూడా వేడెక్కుతున్నాయి. దీంట్లో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి డీకే అరుణ భారతీయ జనతా పార్టీ నుంచి కీలకంగా ఉన్నారు. గతంలో అక్కడ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తను మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి మారడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈసారి అంటే డీకే అరుణ పోటీకి నిలబడలేదు. సో ఈసారి ఎంపీగా నిలబడుతున్నటువంటి క్రమంలో ఇక్కడ పోటీ కూడా నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీగా మారింది. మరోవైపు భారతీయ జనతా పార్టీలోనే 3-4 అభ్యర్థులు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో డీకే అరుణ కూడా ఇంకా మాజీ ఎంపీ కూడా ఇక్కడ పోటీలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. లోక్సభ ఎన్నికల ముందు మాటల తూటాలు కూడా పేలుతున్నాయి. ఒకవైపు అంటే గతంలో డీకే అరుణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తను కొన్ని డబ్బులు ఇస్తేనే పోటీ చేస్తాను ఎంపీగా అంటూ చెప్పారంటూ కూడా వంశీ చంద్రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి సంచలనంగా మారాయి. సో డీకే అరుణ వర్సెస్ కాంగ్రెస్ లీడర్ వంశీ చంద్రెడ్డి లాగా మారిపోయిన పరిస్థితి. 2019 ఎన్నికలు జరిగిన సమయంలో అప్పుడు 15 కోట్ల రూపాయలు తనకిస్తేనే ఎంపీగా పోటీ చేస్తానంటూ అరుణ చెప్పారంటూ కూడా వంశీ చంద్రెడ్డి ఆరోపిస్తున్నారు. సో పీసీసీ అంతర్గత సమావేశంలో ఈ మాటలు అన్నారు, ఇది కాదని ప్రూవ్ చేయగలుగుతారా అంటూ కూడా డీకే అరుణకు వంశీ చంద్రెడ్డి సవాల్ విసిరారు. సో ఈ సవాల్కు కూడా డీకే అరుణ సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి తను కూడా అంటే ఈ 15 కోట్ల గురించి రాజకీయ ఈ 15 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి నేనేం మాట్లాడలేదు అంటూ డీకే అరుణ చెప్తుంటే, ఒకవేళ 15 కోట్ల రూపాయల గురించి ప్రమాణం చేసి చెప్తే గనక ఖచ్చితంగా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ కూడా వంశీ చెప్తున్నటువంటి పరిస్థితి. సో వంశీ చంద్రెడ్డి సవాల్ కూడా డీకే అరుణ సిద్ధమవుతున్నారు. రాముడి పైన ప్రమాణం చేయడానికి కూడా డీకే అరుణ సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ అరుణపై మాట్లాడితే అంటే ఇక్కడ ఇంకోటి కూడా వినిపిస్తుంది, డీకే అరుణ లాంటి ఒక జాతీయ స్థాయి నేతల పైన మాట్లాడితే గుర్తింపు వస్తుంది అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ రోజు నన్ను బ్లేమ్ చేయడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారంటూ కూడా అరుణ వైపు వర్గం విమర్శిస్తున్నారు. దీంట్లో భాగంగా ఇప్పుడు అరుణ కూడా సిద్ధమవుతున్నారు. సమయం నువ్వు చెప్తావా లేదా స్థలం చెప్తావా, ఎప్పుడు చెప్తే అప్పుడు ఆ రాముల వారి గుడికి వచ్చి ప్రమాణం చేస్తానంటూ కూడా వంశీ చంద్రెడ్డి సవాల్కు డీకే అరుణ సిద్ధమవుతున్న క్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ రాజకీయం మాత్రం అసవసరంగా నడుస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం అయితే కనిపించడం లేదు. సౌజన్య, అంటే డీకే అరుణ 15 కోట్లు డిమాండ్ చేస్తారని ఏమైనా ఆధారాలు ఉన్నాయా, లేక వీళ్ళు కావాలనే చెప్తున్నారు? డీకే అరుణ 15 కోట్లు ఇస్తేనే పోటీ చేస్తానంటూ ఆధారాలు ఏమి లేవు. కాకపోతే ఆధారాలు లేని పక్షంలోనే సవాళ్లు ప్రమాణాలు బయటకు వస్తా ఉంటాయి. ఆధారాలు ఉంటే ఖచ్చితంగా ఎవరైతే వంశీ చంద్రెడ్డి ఉన్నాడో ఆధారాలను బయటకు తీసుకొస్తారు. బట్ ఇక్కడ అంతర్గతంగా అంటే పిసిసి సమావేశంలో అంతర్గతంగా తను అడిగారు, ఆ 15 కోట్లు ఇస్తేనే ఎంపీగా పోటీ చేస్తానని అరుణ చెప్పారంటూ కూడా వంశీ చంద్రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణ ఏదైతే ఉందో అది కూడా పిసిసి అంతర్గత సమావేశంలో సో ఇంటర్నల్
మీటింగ్ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ ఆరోపణ చేశారు. సో ఆధారాలు లేవు కాబట్టి ఈ రోజు దేవుని పైన ప్రమాణ స్వీకారం అంటే జనరల్ గా అయితే పచ్చనాకు పైన ప్రమాణ స్వీకారాలు కానీ, దేవుళ్ల పైన ప్రమాణ స్వీకారాలు కానీ, పిల్లల పైన ప్రమాణ స్వీకారాలు కానీ, తల్లిదండ్రుల పైన ఎట్లాంటి ఆధారాలు లేనప్పుడు ఆత్మసాక్షి ప్రమాణం చేయడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. సో గతంలో కూడా మనం చూసాం తెలంగాణలో రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి టెంపుల్ కి వెళ్ళి ప్రమాణం చేసినటువంటి సందర్భం మనం చూసాం. అట్లాగే తడి బట్టలతో బండి సంజయ్ బండి సంజయ్ ప్రమాణం చేసినటువంటి సందర్భం కూడా మనం చూసాం. సో ఇవన్నీ ఆధారాలు లేవు కాబట్టి ఇక్కడ వాళ్ళ నిజాయితీని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ ఆరోపణకు సంబంధించి వంశీచంద్ర రెడ్డి చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో దానికి సంబంధించి డీకార్న కూడా సిద్ధమవుతున్నారు. ఒకవేళ తాను వంశీచంద్ర రెడ్డి అంటే ప్రస్తుతానికి ప్రభుత్వంలో ఉన్నా కానీ డీకేఆర్న పైన మాట్లాడి గుర్తింపు తీసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంది. సో ఈసారి ఎన్నికల్లో ఈ ఆరోపణ ఎంతవరకు అంటే వర్కౌట్ అవుతుంది అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఓవరాల్ గా చూస్తే కనుక ఎన్ని రోజులు లేనిది ఈ ఆరోపణలు ఇప్పుడే ఎందుకు తీసి ఇట్లా తెరపైకి తీసుకున్నారు? పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాలు ఉన్నాయి. 17 స్థానాల్లో గతంలో 16 స్థానాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ తీసుకోగా ఒక స్థానం ఎంఐఎం తీసుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. సో ఇట్లా నేపథ్యంలో ఈసారి ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పోటాపోటీ వాతావరణం ఉంటుంది ఎన్నికల్లో. సో ఇట్లాంటి ఈ విభేదాలు కానీ అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీగా మారిపోయింది. సో మొన్న కూడా మనం చూసాం రేవంత్ రెడ్డి మాట్లాడిన సందర్భంలో ఈసారి 10 నుంచి 12 సీట్లు ఖచ్చితంగా సాధించాలన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. సో దాంట్లో భాగంగా మహబూబ్ నగర్ స్థానం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. సో దీంట్లో డీకేర్న ఈసారి మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు డీకేర్నతో పాటు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా అదే స్థానిక నియోజకవర్గానికి చెందినటువంటి స్థానిక జిల్లాకు చెందినటువంటి నాయకత్వం. ఇంకొక వైపు అటు మహబూబ్ నగర్ అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా సొంత జిల్లా ఉన్నటువంటి పరిస్థితి. సో చాలా కీలకమైనటువంటి జిల్లా కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో డీకేఆర్న అక్కడ మంత్రిగా పనిచేసినటువంటి చరిత్ర ఉంది కాబట్టి మరోవైపు భారతీయ జనతా పార్టీలోనే ఇంకా టికెట్ ఎవరికి వచ్చేది ఇంకా కన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే 2-3 పోటీలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఈ వాదోపవాదాలు కానీ లేదంటే ఇట్లాంటి సవాళ్లు ప్రతి సవాళ్లు మాత్రం సర్వసాధారణం. బట్ ఈ 15 కోట్లకు సంబంధించి వంశీచంద్ర రెడ్డి చేసినటువంటి ఆరోపణ ఏదైతుందో దానికి సంబంధించి డీకేఆర్న ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికి సంబంధించి డీకేఆర్న కూడా రామనవర ఆలయం దగ్గరికి వెళ్లి ప్రమాణం చేయడానికి కూడా రెడీ అవుతున్నట్టుగా. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. సంస్కారం అక్కడనే బయటపడుతుంది. ఆయనకున్నటువంటి సంస్కారహీనుడు అనేటటువంటిది అక్కడనే సగం బయటపడింది. ఆయనకు సంస్కారం ఉంటే అటువంటి మాటలు మాట్లాడు. సంస్కారహీనుడు కాబట్టే రాజకీయాల్లో విలువ లేనటువంటి మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళు ఈరోజు ఆయన దానికి నిదర్శనం. నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు ప్రతిపక్షంగా ఈరోజు ఎదుర్కొనలేక, భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనలేక ఈరోజు ఏదో ఆరోపణలు చేసి బట్టగాల్చి మీదేస్తే నన్ను గుర్తిస్తారు ఈ పాలమూరులో అనేటటువంటి ఒక ఆలోచనతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలకు నిజంగా నేను నవ్వుకుంటున్నా అని చెప్పాలి. నవ్వుకుంటున్నా.